ప్రభుత్వ భూములు కబ్జాకు గురయ్యని కాంగ్రెస్ నాయకులు హైడ్రా అధికారుల దృష్టికి తెచ్చారు. వెంటనే స్పందించిన హైడ్రా అధికారులు కబ్జా స్థలాన్ని పరిశీలించి భూ రికార్డులను తనిఖీ చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీ పరిధిలోని కుంట్లూరు సర్వే నెంబర్ 24లో సుమారు 100 కోట్ల విలువ చేసే 2 ఎకరాల భూమి కబ్జాకు గురైందని కాంగ్రెస్ నాయకులు హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న హైడ్రా అధికారులు కుంట్లూరులో పరిశీలించారు. కబ్జాకు గురైందని తెలిపిన భూమిలో హైడ్రా రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించారు. 100 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని బీఆర్ఎస్ నాయకులు కల్లం వెంకటరెడ్డి ఫ్యామిలీ కబ్జాకు పాల్పడిందని కాంగ్రెస్ పార్టీ నాయకులు విజయశేఖర్ రెడ్డి, కృష్ణారెడ్డి తెలిపారు. భూమిని కబ్జా చేసి 59 జీవో ద్వారా కొంతమేర రెగ్యులరైజ్ చేసుకున్నారని, కనీసం మిగతా భూమినైనా కాపాడాలని హైడ్రా అధికారులకు విన్నవించారు. కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమిని హైడ్రా అధికారులు కాపాడాలని, కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లోని 2 ఎకరాల ప్రభుత్వ భూమిని అంటే 4 కూడలు అంటే కుంట్లూరు టు తట్టన్నారం రోడ్డు మరియు హైత్నగర్ టు కుంట్లూరుకు పోయే 4 కూడల రోడ్డు నేను 2012 ఆ రోజు కాల్ యువర్ డైల్ శేషాద్రి కలెక్టర్ గారు ఉన్నప్పుడు అతనికి ఫోన్ చేసి కాల్ యువర్ డైల్ కాల్ చేసి ఇది గవర్నమెంట్ భూమి, ప్రభుత్వ భూమిని ఇంట్లో కన్స్ట్రక్షన్లు జరుగుతున్నాయంటే అప్పుడున్న ఎంఆర్ఓ గారికి లెటర్ పెట్టి ఆ లెటర్ను ఏదైతుందో ఆ లెటర్ తోటి మళ్ళీ ఆయన రిపోర్ట్ తెప్పించుకున్నాక ఇది ప్రభుత్వ భూమి అని తెలిసి దాన్ని కూలగొట్టి 2 ఎకరాలు పంచనామా చేసి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని వాళ్ళు ఇమ్మీడియట్లీ స్టేటస్కో తెచ్చుకోండు. కళ్యాణ్ ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి ఎప్పుడు మనకు మార్చిలోనేమో హ్యాండ్ ఓవర్ చేసుకున్నాము, ఏప్రిల్లో స్టేటస్కో తెచ్చుకోండు. మళ్ళీ దాన్ని ఆగస్టులో స్టిల్ డేట్ అంటే ఇప్పటి వరకు కూడా స్టేటస్కో మెయింటైన్ చేయమనే ఉంది. అవన్నీ పక్కకు పెట్టి 3 బ్రదర్స్ అఫిడవిట్లు ఇచ్చి మాకు 3000 గజాలు ఉందని చెప్పి ఆ రోజు ఏదైతే అంబేద్కర్ స్టాచ్యూ ముంగట ముత్తొమ్మట్ల బావి కుంట ఉందో ఆ కుంట భూమిని కూడా 59 కింద అంటే అధికారులు ఎవరైతే అధికారులు వాళ్ళకు తెలియకుండా మేము చెప్పినా కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఎవరైతే నాగరాజ్ అని అప్పుడున్న డిప్యూటీ తహసీల్దార్ ఉండో ఆయన మేనేజ్ చేసి కుంటను కూడా మాయం చేశారు. అంటే 600 గజాలు ఇస్తే 900 గజాల వరకు కబ్జా పెట్టారు. అంటే 3 స్కెచ్లు వేసారు ఇరిగేషన్. అంటే ఫస్ట్ స్కెచ్ లేదు, ఫస్ట్ ఏదైతే కెడస్ట్రల్ మ్యాప్ హెచ్ఎండిఏ ముత్తొమ్మట్ల బావి కుంటకేసిరో అది రోడ్డు వరకు బఫర్ జోన్ చూపించారు. అది చూపించకుండా మళ్ళా అప్పుడు విజయారెడ్డి ఎంఆర్ఓ, రంగారెడ్డి గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళా తప్పుడు రిపోర్ట్ ఇచ్చారు. రోడ్డును చూపించకుండా మళ్ళీ స్కెచ్ ఇచ్చి రాదు అని చెప్పారు. మళ్ళీ ఇంకా సరికి అమయ్ కుమార్కు మళ్ళీ అప్లికేషన్ ఇస్తే ఆయన అప్పుడు కూడా అసలు కుంటనే లేదని ఇచ్చారు. అప్పుడున్న సర్వే పక్కకు సన్ రైజ్ బిల్డింగ్ 340 గజాలు కట్టిరు, మధ్యన ఇది ఉంది, మధ్యన